సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో శివాజీ స్టాచ్యూ వద్ద గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి సిబ్బందితో కలిసి విస్తృతంగా వాహనాలు తనిఖీ చేస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ సైదా మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, ప్రమాదాల నివారణకు కృషి చేయాలని తెలిపారు. మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, ప్రమాదాల నివారణకు కృషి చేయాలని తెలిపారు. రోడ్లకు ఇరువైపులా ఏర్పాటు చేసిన సైనింగ్ బోర్డు సూచనలు, సలహాలు పాటిస్తూ సేఫ్టీగా డ్రైవింగ్ చేసి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. కారు నడిపేటప్పుడు సీటు బెల్ట్ ధరించాలని సూచించారు. వాహనదారులలో, ప్రజలలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయన్నారు. రోజు రోజుకు వాహనాల రద్దీ పెరుగుతుందని, దాన్ని దృష్టిలో ఉంచుకుని సేఫ్టీ సెక్యూరిటీగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. ట్రిపుల్ రైడింగ్ పై ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ట్రాఫిక్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను చెప్పేదాకా కూర్చొని ఉన్నాను.